హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం బాదరాయణ సంబంధం అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో అప్పంబొట్లు అనే బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన ఒకనాడు ఉదయాన్నే చద్దన్నం తిని దూరపు గ్రామంలో ఉండే బంధువులను చూచి వద్దామని బండి మీద బయలుదేరాడు. మిటమిటలాడే మండుటెండలో మధ్యాహ్నం 2 జాములయ్యేసరికల్లా ఆయన ఒక గ్రామం చేరుకున్నాడు. చూడబోతే బంధువుల ఊరు చేరటానికి ఇంకా 4 కోసులున్నదాయే. పొద్దుటనగా తిన్న చద్దన్నం అరిగిపోయి కడుపులో నకనక ఆకలవుతున్నది. మరి భోజనం మాట ఏమిటి? ఆ చుట్టుపక్కల బంధువులు కాదు కదా! ఎరిగి ఉన్నవాళ్ళైనా ఎవరూ లేరు. ఏమిటో ఈ పరమేశ్వర, ఇలా వచ్చిందే నా పరిస్థితి అని ఆలోచిస్తూ మరొక్క 10 గజాల దూరం వెళ్ళేసరికి ఒక రేగి చెట్టు, చెట్టు నీడని చిన్న ఇల్లు కనపడ్డాయి. వీధి అరుగుపైన విస్తరాకులు కుట్టుకుంటున్న ఒక బ్రాహ్మడు కూడా కనిపించాడు. ఆయన్ను చూడగానే అప్పంబొట్లుకు ఒక ఆలోచన తట్టింది. ఇది బ్రాహ్మల ఇల్లు. సరిగ్గా భోజనాల వేళకే అందుకున్నాను. పోతే ఇక భోజనం సంగతి చూసుకుందాము అని అనుకుని అప్పంబొట్లు రేగు చెట్టు కిందనే బండి విప్పించి వేశాడు. కానీ ముక్కు మొగము ఎరుగని కొత్తవారిని భోజనం పెడతారా అని ఎలా అడగటం? అది పెద్ద మనిషి తరహాగా ఉండదు. ఆ మాటకొస్తే ఇంటివారికి తనకు ఏమి సంబంధమున్నది? ఏదో ఒకటి కల్పించనైనా కల్పించాలి. లేకపోతే ఆకలి తీరే దారే లేదు. ఈ ఆలోచనతో ఆ రేగు చెట్టుకేసి చూడగా చూడగా అప్పంబొట్లుకి ఒక చక్కటి ఉపాయం తట్టింది. నా బండి చక్రాలు లోగడ రేగి కలపతోనే చేయించినట్టు గుర్తు. ఈ బ్రాహ్మల ఇంటి ముందు ఉన్నది రేగి చెట్టే. నిజానికి పూర్వజన్మ సంబంధం ఏదో ఉండబట్టే ఇప్పుడు మా ఉభయుల మధ్య ఈ బదరికా సంబంధం అంటే రేగు చెట్టు సంబంధం ఏర్పడింది. వారితో పరిచయం చేసుకోవటానికి ఇంతకు మించిన చుట్టరికం ఏమి కావాలి అని అనుకుని సంతోషించాడు. ఒకవేళ ఇంటివారు మన బంధుత్వం ఏమిటండి అని అడిగినప్పటికీ హకీమని జవాబు చెప్పేయవచ్చునని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో అప్పంబొట్లు చరచరా నడవాలోకి పోయి బట్టలు విడిచి పాగా కొయ్యకు తగిలించి అంగవస్త్రంతో స్నానానికని నూతి వద్దకు వెళ్ళాడు. అంత చనువుగా ప్రవేశించిన అప్పంబొట్లుని చూసి వీధి అరుగు మీద విస్తరాకులు కుట్టుతూ కూర్చున్న ఇంటి యజమాని బహుశా ఆయన తన భార్య వైపు బంధువై ఉంటాడని అనుకొని తన పని తాను చూసుకుంటున్నాడు. స్నానం కాగానే మడికట్టుకొని భోజనానికి తయారైన అప్పంబొట్లుని చూసి, ఓహో, ఈయన నా భర్త వైపు బంధువు కాబోలు. వారే లోపలికి పంపించి ఉంటారు. తగు విధంగా మర్యాద చెయ్యకపోతే బాగుండదు అనుకొని ఇంటావిడ ఏ లోపము రాకుండా భోజనం పెట్టింది. భోజనమైన తర్వాత అప్పంబొట్లు నడవాలో ఖాళీ మంచం పైన పడుకొని బడలిక తీర్చుకున్నాడు. పొద్దు దిగి కొంచెం చల్లబడగానే బట్టలు వేసుకుని ఆయన మళ్ళీ బండి కట్టించాడు. అంత అకస్మాత్తుగా ప్రయాణమైపోతున్న అప్పంబొట్లును ఇంటి యజమాని చూచి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే భార్యను పిలిచి, ఆయన నీకు ఏ వరసవాడు? వచ్చి రావటంలో అంత తొందరగా వెళ్ళిపోతున్నాడేమిటి? ఈ రాత్రికి ఉండమనలేకపోయావా అని అన్నాడు. అయ్యో, బాగానే ఉందండి. ఆయన నాకు ఏ వరసవాడు కాడు. అసలు ఇంతకీ ఆయనెవరో నాకు తెలియనే తెలియదు. మీ తరఫు బంధువేమో అని నేను పలకరించలేదు అని ఆమె బదులు చెప్పింది. ఆయనెవరో నాకు అంతకంటే తెలీదు. నీ అమ్మగారికి సంబంధించిన దగ్గర బంధువులై ఉంటారనుకొని నేను అస్సలు పలకరించలేదు. సరే, మోసపోయాంలాగా ఉంది అని ఆయన అప్పంబొట్ల వద్దకు వెళ్ళి, అయ్యా, క్షమించాలి. మనకు గల చుట్టరికం గుర్తు సరిగా రావటం లేదు. మరేమీ అనుకోకుండా సెలవిస్తారా అని నిష్కపటంగా అడిగాడు. దానికి అప్పంబొట్లు చిరునవ్వు నవ్వుతూ, బంధుత్వం లేకేమండి, అస్మాకం బదరీ చక్రం, ఉస్మాకం బదరీ తరుం, బాదరాయణ సంబంధం, యాయం యాయం వ్యయం వ్యయం. అంటే మీ ఇంటి ముందు బదరికా వృక్షం అంటే రేగు చెట్టు ఉన్నది. ఆ బండి చక్రాలు కూడా బదరికా చెట్టు మానుతోనే తయారయ్యాయి.
మనకు మనకు గల బదరీ బాదరాయణ సంబంధం ఇదేను అని బదులు చెబుతూ బండి తోలించుకుపోయాడు. ఈ వింత సంబంధం తెలియగానే దంపతులు తెల్లబోయారు. తర్వాత ఆయనెవరో బాటసారి అయి ఉంటాడు. ఆకలిగొని వచ్చి అన్నం పెట్టమని అడగలేక ఈ బాదరాయణ సంబంధం సృష్టించినట్టున్నాడు. పోనీలే, ఒక బాటసారికి కడుపు నింపాము, అదే 10,000 అని అనుకున్నారు ఆ దంపతులు. ఇదండి బాదరాయణ సంబంధం అనే చందమామ కథ. ఇప్పుడు నక్క తీర్పు అనే చందమామ కథని చెప్పుకుందాం. తాతయ్య మామిడి పళ్ళు తెచ్చాడు. అమ్మ వాటిని కోసి ముక్కలు పిల్లలకు పంచింది. తనకు చిన్న ముక్క వచ్చిందని ఒకరు, టెంక కావాలని మరొకరు, ఇలా పిల్లలు పేచీలు పడసాగారు. ఏమర్రా, నీకు కొంచెం కూడా బుద్ధి లేదే, మీకన్నా ఆ కథలో నీటి పిల్లులు నయం కదరా అన్నాడు తాతయ్య. పిల్లలు మామిడి ముక్కల గొడవ మరిచిపోయి తాతయ్య చుట్టూ చేరి, ఏం కథ తాతయ్య, నీటి పిల్లులు మాకన్నా ఎందుకు నయం తాతయ్య అని ప్రశ్నలు వేశారు. అవతలి వాళ్లకు ఎక్కువ పోయిందని మీరు దిగులు పడ్డారు, అవతలి వాళ్లకు తక్కువ పోతుందేమోనని అవి దిగులు పడ్డాయి. అదే తేడా మీకు వాటికి అన్నాడు తాతయ్య. నీటి పిల్లులు మామిడి పళ్ళు పంచుకున్నాయా తాతయ్య? నువ్వు చెప్పేది అర్థం కావటం లేదు. కథ పూర్తిగా చెప్పు తాతయ్య అని పిల్లలు తాతయ్యను వేధించారు. అయితే గొడవ పెట్టకుండా బుద్ధిగా కూచుని వినండి అంటూ తాతయ్య చెప్పనారంభించాడు. టిబెట్టు అని ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఒక నది ఉంది. ఆ నది ఒడ్డున 2 నీటి పిల్లులు నివసించేవి. అవి ఎంతో స్నేహంగా ఉంటూ అవసరమైనప్పుడల్లా ఒకదానికొకటి సాయం చేసుకుంటూ ఉండేవి. నదిలో చేపలుంటాయి కదా, అవి నీటి పిల్లులకు ముఖ్యమైన ఆహారం. నీటి పిల్లి చేపను ఎలా పడుతుందంటే, నదిలోకి దిగి చేపలను వెన్నంటి ఈదుతూ పోయి వాటిని ఒడ్డుకేసి తరుముతుంది. ఒడ్డున పడ్డ చేపను తినేస్తుంది. కానీ చేపలను పట్టుకుని ఇంటికి తీసుకుపోవాలంటే కష్టం. ఎందుచేతనంటే నీటి పిల్లి ఒక చేపను ఒడ్డుకు తరిమి ఇంకో చేప కోసం వెళ్ళేసరికి మొదటి చేప ఎగిరి మళ్ళీ నీటిలోకి దూకి తప్పించుకుపోతుంది. ప్రతి చేప కోసము నీటి పిల్లి ఒడ్డుకెక్కి దాన్ని చంపి తిరిగి నీటిలోకి దిగాలంటే చాలా కష్టం. ఈ బాధ నీటి పిల్లులకు రెంటికీ కలిగింది. అందుచేత అవి ఏం చేశాయంటే రెండూ కలిసి చేపలను పట్టుకుందామనుకున్నాయి. చేపలను ఒడ్డుకు తరమటం ఒక నీటి పిల్లి పని, ఒడ్డున పడ్డ చేపను చంపటం రెండో నీటి పిల్లి పని. ఇలా నీటి పిల్లులు ఒకటి నీటిలోనూ ఒకటి ఒడ్డున పనిచేసి బోలెడన్ని చేపలను పట్టుకోగలిగాయి. ఇక వాటిని 2 నీటి పిల్లులు పంచుకోవటమే తరువాయి. అన్నా, చేపలను 2 కుప్పలు చెయ్యి అన్నది ఒడ్డున పనిచేసిన నీటి పిల్లి. నీటిలో పనిచేసిన నీటి పిల్లి చేపలను విభజించటానికి సంకోచించింది. తాను పొరపాటున రెండో దానికి తక్కువ భాగం ఇచ్చి అన్యాయం చేస్తానేమోనని దాని భయం. అందుచేత అది రెండో నీటి పిల్లితో, అన్నా, నువ్వే పంచు అన్నది. దానికి అదే భయం. 2 నీటి పిల్లులు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటామేమోనన్న భయంతో ఏమీ చెయ్యక చేపలను మధ్య పెట్టుకుని దిగులుగా కూర్చున్నాయి. ఇంతలో అటుగా ఒక నక్క వచ్చి చేపలను చూసింది. దానికి పొద్దుటి నుంచి అడవిలో ఎంత వెతికినా ఆహారం దొరకలేదు. ఆకలితో అది నకనకలాడుతున్నది. అది తనలో తాను, అబ్బో, ఎన్ని చేపలో అనుకుని నీటి పిల్లులతో, ఏమిటర్రా అల్లుళ్ళు, అలా విచారంగా ఉన్నారేం అని అడిగింది. ఈ చేపలను పట్టాం, కానీ వీటిని పంచుకోవటంలో ఒకరికొకరం అన్యాయం చేస్తామేమోనని భయపడుతున్నాం అన్నాయి నీటి పిల్లులు. నీకీ చేపలను న్యాయంగా నేను పంచనా అన్నది నక్క. నీటి పిల్లులు తమకు వచ్చిన చిక్కు తొలగిపోతుందనుకుని సరేనన్నాయి. నక్క ఒక నీటి పిల్లిని అవతలికి తీసుకుపోయి, చేపలను పట్టటంలో నువ్వు నిజానికి చేసిందేమిటి? అంతా రెండో నీటి పిల్లే చేసింది. అది నీటిలోకి వెళ్ళి ప్రవాహాన్ని తట్టుకుంటూ
చేపలను ఒడ్డుకు ఎంతో నేర్పుగా తరిమింది. ఒడ్డున పడ్డ చేపలను చంపటం తప్ప నువ్వేమీ చెయ్యలేదు. న్యాయంగా నీకు రావలసిన వాటా చాలా కొద్ది అన్నది. తర్వాత నక్క రెండో నీటి పిల్లిని ఎడంగా తీసుకుపోయి కష్టమంతా రెండో నీటి పిల్లి పడింది. ఒడ్డున రాళ్ళు, రప్పలు, దుబ్బులు, గుంటలు, మిట్టలును. నువ్వు సునాయాసంగా చేపలను ఒడ్డుకు తరిమితే అవి మళ్ళీ నీటిలోకి దూకే లోపల పరిగెత్తుతూ వచ్చి వాటిని పట్టి చంపి చేపలన్నింటినీ దక్కించింది అన్నది. ఈ మాటలు విని రెండు నీటి పిల్లులు అవమానంతో కుంగిపోయాయి. తర్వాత నక్క చేపలన్నింటికీ తలలు, తోకలు కత్తిరించి నీటిలో పనిచేసిన నీటి పిల్లికి తలలు, ఒడ్డున పనిచేసిన నీటి పిల్లికి తోకలు ఇచ్చి మధ్యవర్తిత్వం చేసినందుకు తన ఫీజు కింద చేపల మధ్య భాగాలు పుచ్చుకుని ఇంటికి చక్కా పోయింది. ఇదండి 'నక్క తీర్పు' అనే చందమామ కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.